వెల్కమ్ టు అవర్ లైవ్. ఈరోజు మా స్కూల్లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా స్టాఫ్ పిల్లలు అందరూ కలిసి యోగా అయితే చేశారండి. చూడండి, ఇప్పుడు ఆ యోగా డే ఎలా వచ్చింది, యోగా వలన ప్రయోజనాలు ఏంటి, యోగా ఎందుకు చేయాలి తెలుసుకుందాం. ఓకే. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ జరుపుకుంటారండి. ఇది ఎందుకంటే 2014 సంవత్సరం సెప్టెంబర్ 27న భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 21వ తేదీ జరుపుకుంటకు ప్రతిపాదన చేస్తున్నారండి. దీనివల్ల మనమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా అలాంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి డిసెంబర్ 2014వ సంవత్సరం ఆమోదింపబడిందండి. 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజండి. ప్రపంచంలో పలు దేశాల్లో ఈ రోజుకు ప్రత్యేకత అయితే ఉంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందటంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి ప్రధాని మోదీ సూచించినారండి. దీనివలన మనము యోగా డే అయితే జరుపుకుంటాం. ఈ యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దయినా చిన్నైనా, దృఢంగా ఉన్నవారైనా దృఢంగా లేనివారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధన చేసే కొద్దీ ఆసనాల వెనుక ఉన్న అంతరార్థం బాగా అవగాహనకైతే వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక ఆరోగ్య విధానం కేవలం అనారోగ్యానికి చికిత్సనివ్వటమే కాకుండా ఆయుర్వేదం అనేది జీవన విజ్ఞానం. మానవుని యొక్క శరీరము, మనస్సు, అంతర్శక్తిని ప్రకృతిలో ఉన్నట్టుగానే సమతౌల్యానికి తీసుకొస్తుంది. ఆయుర్వేద వాడకం యోగ సాధనానికి అభివృద్ధి చేస్తుంది. ఆరోగ్య జీవన విధానానికి కావాల్సిన సూచనలు కూడా ఇందులో అయితే ఉంటాయండి. ప్రాణాయామం అనేది అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధిస్తాం. ఇంకా శ్వాసను పీల్చే శక్తి కూడా పెరుగుతుంది. సరైన శ్వాస ప్రక్రియ శరీరంలో అధిక ప్రాణవాయువును రక్తంలోని మెదడులోనికి ప్రసరింపచేసి మన శక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామము అనేక యోగాసనాలు వేయటంతో దోహదపడి ఉంటుందండి. ఈ రెండింటి సమ్మేళనమే ప్రాణాయామం. యోగాసనాలు శరీరము, మనస్సుకు స్వచ్ఛతను, వ్యక్తిగత అనుసనాన్ని ఇస్తాయి. ప్రాణాయామం యొక్క మెలకువ మనల్ని వివిధములైన ప్రాణాయామముల గురించి తర్వాత కూడా తెలుసుకోవచ్చండి. యోగాసనాలంటే యోగా అంటేనే శారీరక వ్యాయామం. శారీరక కదలికలు అంటే ఆసనాలు, ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు కదా. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తిల కలయిక. విజ్ఞాన శాస్త్రం ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవన
సార విధానం. దీనిలో జ్ఞానయోగము అంటే ఆత్మ అంటే తత్వశాస్త్రం, భక్తి యోగము, రాజయోగము మరియు కర్మయోగాలు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో సమతౌల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. ఇది ప్రజ్ఞాన్ని కలిగించే కార్యక్రమం అండి. యోగాసనాలు శ్వాస ప్రక్రియ, యోగాకి సంబంధించిన జ్ఞానం ఇంకా ధ్యానం పొందుపరచబడి ఉంటుంది. ఇది నేర్చుకునే విద్యార్థులకు తమంతట తాము ఇంటి వద్దనే కూడా చేసుకోవచ్చు. రోజు సాధన చేసుకునే వారికి, అన్ని రకాల వయస్సుల వారికి కూడా ఉపయోగపడుతుంది. జీవన విధానంలో ఎన్నో గొప్ప గొప్ప మార్పులు అయితే వస్తాయి. దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్యాలు వాటి నుండి కూడా బయటపడవచ్చు. కొందరికి ఇతరులతో ఎలా మసలుకునే విధానంలో మార్పులు కూడా తీసుకొస్తాయి. ఇవి నేర్చుకునే వ్యక్తులు చాలామంది కూడా వారి అనుభూతులను అయితే వివరిస్తారండి. వారు ఎంతో సంతోషంగా, ఆతురత తగ్గి, ఓర్పు పెరిగి, కుశలత, బుద్ధి కలిగి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారండి. ఈ యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని, శక్తిని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకున్న సమయంలో, మన ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న స్ట్రెస్ని బట్టి ఇవన్నీ తగ్గాలంటే మనమైతే రోజుకు కొంచెం సమయమైనా యోగా కోసం కేటాయించాలండి. చూడండి, మా స్టాఫ్ అయితే ఎంత చక్కగా యోగాలు చేస్తున్నారు చూసారా. దీన్ని బట్టి అందరం కూడా రోజులో కొంత సమయమైనా యోగా కోసం కేటాయిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఓకేనా అండి? ఇది అందరికీ చూపిద్దామని తీసిన వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్ చేసుకోకపోతే సబ్ చేసుకోనండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి, ఇది మా స్కూల్లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మా పిల్లలు, స్టాఫ్ అందరూ చేస్తున్న యోగా. చూడండి, తిలకించండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching. Thank you so much.